దీప, నీ మీద ప్రేమ లేని మొగుడుతో ఎందుకు కాపురం? ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఇద్దరం లేచిపోదాంరా. పని నీకిదేమన్నా మర్యాదగా ఉందా? బిడ్డ తల్లిని నన్ను ఇలా వెంటాడి వేధిస్తావెందుకు? వేధించడం కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ బిడ్డను మర్చిపో. మనిద్దరికి మరొక బిడ్డ పుట్టకపోడుగా. అయ్యో వెళ్ళదు. ఏమిటా పని? డాన్స్ ఆడుకున్నాడు, నీకెందుకు? పోరా. ఏంటి డాన్స్ ఆడుకునేవాడినా? తక్కదిమి తక్కదిమి తక్కజేను తక్కదిమి తక్కజేను తై 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 తక్కదిమి తక్కజేను తక్కదిమి తక్కజేను తై. ఓ తక్క 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 తై తై తక్క 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 తై 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 తక్క 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 తై 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 తై. ఏరా, డాన్సర్లంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు? ఇడియట్. అమ్మా అమ్మా, ఏంట్రా? బాబుని చూస్తే భయం వేస్తుంది. భయం ఎందుకురా చవట? ఈ పాటికి దాని కబురుంది, డబ్బు తీసుకుని పరిగెత్తుకొస్తూనే ఉంటుంది. ఆ అక్కడ బస్సులో దిగుతుంది చూడు. డబ్బు కోసం ఎందుకమ్మా ఈ పట్టుదల? పట్టుదల ఏమిట్రా చవట? నేను చదివించిన ఖర్చంతా ఎవరిస్తారనుకున్నావు? ఒకవేళ దీప రాకపోతే? పేడ వదిలిపోతుంది. అమ్మా, బాబు చచ్చిపోతాడేమోనే. మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకో బిడ్డలు కందుకని వీడు చేస్తే తావనీరా. ఎవడైనా మొండితనాన్ని భరించగలడు కానీ రాక్షసత్వాన్ని భరించలేడే. నీలాంటి తల్లులు ఉండబట్టే ఈ దేశంలో రోజుకొక అమ్మాయి వరకట్న పిశాచానికి బలైపోతుంది. బాబుని తీసుకున్న మామయ్య గారింటికి వెళుతున్నాను. నువ్వు తల్లివైతే కన్న బిడ్డను దూరం చేసుకున్న క్షోభను ఈ క్షణం నుంచి అనుభవించు. నాన్న, ఇదే పని నువ్వేనాడో చేస్తుంటే మన బ్రతుకులు ఇలా ఉండేవి కావు. వస్తాను. నేనెన్నైనా చెప్పండి, దేశాన్ని విమర్శించడం ప్రతి మనిషికి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. 35 ఏళ్ల పరిపాలనలో మన దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా అభివృద్ధి చెందింది. ఆహా, మన మాట సెలవివ్వగానే కరెంటు పోయింది. ఎవరి అదృష్టం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకోండి. తక్కువ టిక్కెట్లు మాత్రమే మిగిలాయి. అయ్యలారా, అమ్మలారా, త్వరపడండి. ₹1 10 లక్షలు బాబు. రండి, ఆలోచించిన ఆశాభంగం. ఎప్పుడు డ్రాప్ చేస్తారేంటండి? అనండి. ఏం బుజ్జి, జోకర్లు ఎక్కువ పడ్డాయి ఏమిటి? మాస్టారు, ఏ ముహూర్తాన మా చేత గజ్జి కట్టించారో కానీ రేపు మన ప్రోగ్రాం అబాసు పాలయ్యేట్టుంది. నీ సరిగోపా అబాస్ ఎందుకు అవుతున్నాయా? నేనున్నాగా. మీరంటే అనుభవం ఉన్నవారు, మాకు కొత్త కదా. ఈ రాత్రి హైదరాబాద్ చేరాక ఒకసారి రిహార్సల్ కూడా వేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉంది. ఆ రిహార్సల్ ఏదో ఇక్కడే వేసుకుంటాం. గగ్గమ్మ పద్ధత ముక్కలు మారేయండి, వాయిద్యాలు పట్టుకోండి. డ్రెస్ రిహార్సల్ వేద్దామా సార్? అలాగే మేకప్ కూడా వేసు. ఓకే సార్, ఓకే. పద, డ్రెస్ మార్చుకుని వద్దాం. పద పద పద. లేవండి. నీ సరిగోపా. వెన్నెలలోన వేకువలోన నిన్ను చూడనా, మరు మల్లెల మారి అల్లరిగానే నిన్ను చేరనా. వెన్నెలలోన వేకువలోన నిన్ను చూడనా, మరు మల్లెల మారి అల్లరిగానే నిన్ను చేరనా. చెలియారానా నీ దరిరానా, చెలియారానా నీ దరిరానా.
చూడనా ఊహలలోన ఊపిరిలోన నిన్ను దాచనా నిలిచిపోనా నీ ఎదలోన నిలిచిపోనా నీ ఎదలోన సంధ్య వేళలో నీ అందె చిందులో సంధ్య వేళలో నీ అందె చిందులో గారాల రాగాలో నేనుగనా కళ్ళలో కైపులు దాచి బుగ్గలో సిగ్గులు దాచి కళ్ళలో కైపులు దాచి బుగ్గలో సిగ్గులు దాచి బాగుడు నెతలు ఆడకు ఏ వేళలో చెలియారానా నీ దరిగానా వెన్నెలలోన వేకువలోన నిన్ను చూడనా ఊహలలోన ఊపిరిలోన నిన్ను దాచనా నిలిచిపోనా నీ ఎదలోన నిలిచిపోనా నీ ఎదలోన చూపుతో తీరదు విరహం తాకితే ఆగదు పర్వం దూరము దూరము తాకితే నేరము ఈ వేళలో నిలిచిపోనా నీ ఎదలోన నిలిచిపోనా నీ ఎదలోన వెన్నెలలోన వేకువలోన నిన్ను చూడనా మరు మల్లెల మలై అల్లరిగానై నిన్ను చేరనా చెలియారానా నీ దరిదానా నిలిచిపోనా నీ ఎదలోన తమరు ఇక్కడున్నారా? తమ కోసం అంతగా అలిస్తున్నారు. నా ధనపుత్రికలు ఇప్పిస్తారా? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇస్తారులేండి. ఏం హైదరాబాదు, ఏమి ప్రయాణము? నా ధనపుత్రికలు చేతబడే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఒకటా రెండా 85 ధనపుత్రికలు. ఏం హైదరాబాదు, ఏమి బస్సు ప్రయాణము? నా ధనపుత్రికలు ఎప్పుడు చేతబడను? గురు, ఇప్పటికే చాలా బళ్ళు ఆగిపోయి ఉన్నాయి. నీ మనసు మార్చుకుంటే మంచిది. అవును బాబు, ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదేం బాగుండలే. నన్ను ఒక ప్యాసింజర్ కొట్టడం మీకు బాగుందా? అది తప్పు కదా? తప్పులనేవి అనేకం జరుగుతూ ఉంటాయి. బస్సు ఆపి స్వాగతం చెప్పడం, బస్సు మీద రాళ్లు విసరడం, నలుగురు ప్రయాణికులు దిగినా ఒక్కడినే ఎక్కించుకోకపోవడం, అతన్ని నువ్వు కొట్టడం అన్నీ తప్పులే. ఏదో సర్దుకుపోవాలి. లేకపోతే జీవితము ప్రయాణం ఎలా సాగుతాయి నాయన? కండక్టర్, బస్సులో ఉన్న గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తున్నాయి. అలాగా? అయ్యో పాపం. ఇక్కడ ఆగి ఉన్న వాళ్ళలో డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటాను. ఉండమ్మా. అయ్యా కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ గారు లేవండి. లోపల ఆడగూతురు నిప్పులు పడుతూ ఉంది. దిగండి, దిగండి సార్. అమ్మో, చెడివిడు కొంప ముచ్చేశాడు. అమ్మ బాబోయ్, మరి కన్నయ్య, కన్నయ్య. అయ్యా, ఒక్క మనవి, దయచేసి జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ వెళ్లే బస్సు ADT 3553. అందులో ఒక స్త్రీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎవరైనా డాక్టర్ గాని నర్సు గాని ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి సహాయపడవలసిందిగా కోరుతున్నాను. పోతే ఇప్పుడు మీరు విన్న ప్రకటన రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదన్నట్టు ఇక్కడ కూడా ఏదో కేసు తగిలినట్టుంది మీకు. నొప్పులు వచ్చే టైంలో బస్సులో ప్రయాణం చేస్తుందంటే అదేదో పనికి మాలిన కేసు ఉంటుంది కానీ నువ్వు మొక్కై.
బాబు ఇక్కడ బస్సులో ఎవరో అమ్మాయి నొప్పులు పడుతుందని మైకాలో చెప్పారు. ఎక్కడ బాబా బస్సు? తెలుసుకుని ఏం చేస్తావు? నేను మంత్రసాని బాబు, చాలా పురులు పోశాను. తొందరగా చెప్పు బాబు, పాపం అమ్మాయి ఎంత కట్టుబడుతుందో ఏమో. ఆ ముందున్న బస్సులో ఉంది, వెళ్ళి చూడు. అట్టుకెళ్ళి రా, బయటికి రా. నాతో పెట్టుకోకు, లాఠీ చార్జ్ చేసి పడేస్తాను. అదిగో 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 అదో, ఆగమంటే ఆగమంటే నా నుంచి తప్పించుకోలేవురా. దా, దా, దా. అబ్బే ఏం లేదు సార్, ఏం తోచగా మేము అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. అంతేనండి, అంతే. నన్ను మోసం చేసి పారిపోయాడు. నా జేబులో వారంటూ పర్సు కూడా ఎత్తుకుపోయాడు. ఒరే కన్నిగా. సార్, ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒకతను ఇలా పారిపోయాడు సార్. అవును సార్, ఇంత లేటుగానే చెప్పడం. అసలు మిమ్మల్ని లాఠీ చార్జ్ చేసి పారేయాలి. ఎక్కెళ్ళాడు. అటేనండి. ఇటా అటే, ఇటా అటే, ఇటా అటే, ఇటా అటే. చందమావనంటే మొక్కులాడు పుట్టాడు. బకెట్ తో నీళ్లు తెస్తే బాబుకు తానం చేయిస్తాను. అలాగే అవ్వా, బకెట్ తీసుకొస్తా. అతికినమ్మా, ఇదిగో తీసుకో. అవ్వా, అక్కడ ఫ్లాస్క్ ఉంది, లేవు. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అతికేనమ్మా, తొందరగా తీసుకురా. అలాగే, ఇదిగో తొందరగా రామ్మా. చూడు పెద్దయ్య, అసలు ఆ రోజులు వేరు, ఆ ఆలోచనలు వేరు. ఈ కాలపు కుర్రవాళ్లను వీళ్ళ ధోరణిలో చూస్తుంటే అసలు మన దేశానికి ప్రజాస్వామ్యం. తాత, తాత. ఏమ్మా, రసమైందా? అయింది. మగపిల్లాడు పుట్టాడు. మనం చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి బాబుకు స్నానం చేయించాలి. నేను రానా అండి తోడు? నీకెందుకు బాబు శ్రమ, దామ్మా.